మాణిక ప్రాంత ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. గత టీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో 5 సంవత్సరాలు కోరుకంటి చందర్ గారు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సోమారం సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఈ రామగుండాన్ని పాలించిన పరిస్థితి మీరందరూ ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఏ ఒక్క రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులం అందరం కూడా గౌరవ చందర్ గారిని కానీ సత్యనారాయణ గారిని కానీ ఒక్కరోజు కూడా అనిశ్చిత వ్యాఖ్యలు చేసి పర్సనల్గా మేము వాళ్ళిద్దరిని మాట్లాడిన సందర్భం లేదు. కానీ నిన్న ఒక టీఆర్ఎస్కు సంబంధించిన కౌశిక్ అనే ఒక ఫాల్త్ గాడు ఇష్టం వచ్చినట్టు ఫ్రస్ట్రేషన్లో గౌరవ ఎమ్మెల్యే గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి మాట్లాడుతూ ఉన్నాడు. హరియాణటోడు ఎంత ఫాల్త్ గాడంటే ఆయనకున్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఫ్రస్ట్రేషన్ తోటి ఈరోజు ఆయనకి 2 నాయకులు పోటీగా వస్తున్నారని మళ్ళీ ఏదో ఒక పార్టీలకు వెళ్ళిపోవాలి, ఇక్కడ నాకు భవిష్యత్తు లేదు అని చెప్పేసి ఆలోచనతోటి ఆయనను ఆయనే ప్రజెంట్ చేసుకునేందుకు జాకీలు పెట్టి లేపుకుంటా ఉన్నాడు. అరే నాయన, మేమేమంటున్నామంటే నువ్వు అవుట్డేటెడ్ అని ఇప్పటికే చెప్పినాము. నువ్వు జాకీలు పెట్టి లేపుకున్నా ఇంకేం చేసినా నేను ఎవడు పట్టించుకోడు. గోదావరి కనుక వచ్చి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అనంటే అక్కడ ఏదైతే రామగుండానికి సంబంధించిన జెన్కోకు సంబంధించిన భూమి ఉందో ఇప్పటికే 2 ఎకరాలు కబ్జా చేసుకున్నాడు. ఆ భూమి కోర్టులో జెన్కోకు సంబంధించి ఫేవర్గా రావడం జరిగింది. ఆ సంబంధించిన భూమి ఎక్కడ కూడా ప్రభుత్వం గుంజుకుంటుందో దీనికి ఎమ్మెల్యేను ఇక్కడనే బదనాం చేస్తే మళ్ళీ మనము హాయిగా ఉండొచ్చనే సంకల్పంతో ఆ ముందుకు వెళ్తా ఉన్నావు తప్ప నీకు ఇక్కడ ప్రజల మీద ప్రేమ కానీ ఇంకేది లేదనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. నిజంగా హరియాణటోనికి చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద, ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద ఒక్క పోరాటం అన్నా చేసిండా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఊకే అనవసరమైన మాటలు చెప్పుడు, అబద్ధపు ప్రచారాలు చేసుడు, వాళ్ళకు పడక కాంగ్రెస్ పార్టీ వాళ్ళని విమర్శించుడు తప్ప ఒక్కరోజు కూడా ప్రజా సమస్యల మీద కొట్లాడిన సందర్భం కూడా లేదు. నీకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ప్రజలకు అన్యాయం చేస్తే దాని మీద మాట్లాడతాం. ఒక 20-30 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నావు, సిగ్గుంది 60 నీకు. ఏది పడితే అదే మాట్లాడతావు ఎమ్మెల్యేను. అసలు నిన్ను ప్రజలు చీదరించుకున్నారు, నీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చీదరించుకున్నారు, నీతో ఉండే వాళ్ళు కూడా చీదరించుకున్నారు. దయచేసి హరి అనేటోతో ఉండేటోళ్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఎవరైతే అక్కడ కార్యకర్తలు ఉన్నారో మీరందరూ ఇక ఏమీ గారు, దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీలకు రండి. ఇటువంటి దుర్మార్గుడితోటి ఉంటే మీ భవిష్యత్తు నాశనం అవుడు తప్ప ఏముండదు. మీరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీ భవిష్యత్తు బంగారు బాట వేసేందుకు కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే పని చేసుకుంటూ పోతాం, పని చేసుడు తప్ప మాకు వేరే పని తెలియదు. అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. ఈ అభివృద్ధి అనేది ఇవాళ కూలితే రేపు వెంటనే కట్టేందుకు అది కాదు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే కనీసం 6 నెలల నుంచి సంవత్సర కాలం పడుతుంది. చూడండి, అక్కడ పైన బ్రహ్మాండంగా కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. 6 నెలల తర్వాత రామగుండం ముఖ చిత్రం మారుతుంది. దానికి ఉదాహరణ ఈ రోజు బస్టాండ్ల కాంప్లెక్స్లు కడతా ఉన్నారు, ఈ రోజు రాజేష్ టాకీస్ దగ్గర కాంప్లెక్స్లు కడతా ఉన్నారు. అవన్నీ కూడా పూర్తయి ఈ రోజు వాళ్ళందరూ కూడా వ్యాపారులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు లక్ష్మీనగర్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది, లక్ష్మీనగర్లో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. రేపు చౌరస్తాలో ఏదైతే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండేందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఎవరికి నష్టం జరిగినా, ఎవరికి అన్యాయం జరిగినా బాధ్యత వహించి వాళ్ళందరికీ న్యాయం చేసేందుకు గౌరవ ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ వచ్చిన నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి దుర్మార్గుడు నిన్న ఏదో పిచ్చి కుక్క కరిచినట్టున్నది హరి అనేటోనికి. ఆ కుక్క లెక్కనే మాట్లాడుతూ కుక్క లెక్క చౌరస్తాలో తిరుగుతున్నారు. అరే నాయన, ఆ రేబియస్ ఇంజక్షన్ అయిపోయి మా సీఎం చెప్పినట్టు రాయేష్ నువ్వన్నా చెప్పాయా? ఇటువంటి వరస్ట్ గాళ్ళు, వేస్ట్ గాళ్ళను ప్రజల దగ్గర రానిరని నువ్వన్నా చెప్పు దయచేసి. ఎందుకంటే సీనియర్ నాయకులు, ప్రెసిడెంట్, ఈ హరియాణటోనికి బుద్ధి వచ్చేటట్టు జర రేపు ఏదైనా పూజలు చేయించు. ఇటువంటి తెలివి తక్కువ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు? మా నాయకుడు రాయేష్ చెప్తున్నా, జర అటువంటి మందలించు జరా దయచేసి. ఇటువంటి వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుతాం.